విభాగం నుండి శ్రీమతి రమాదేవి అధ్యాపకురాలి గారి ఆధ్వర్యంలో తెలుగు జిజ్ఞాస ప్రాజెక్టును చేపట్టాను. నా పేరు సాయి ప్రణతి. నేను బీకామ్ సిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు ప్రియదర్శిని. నేను బీకామ్ సిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు సహారిక. నేను బీకామ్ సిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు స్నేహ. నేను బీకామ్ సిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు సుస్మిత. నేను బీకామ్ సిఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మీకు చేపట్టిన తెలుగు జిజ్ఞాస ప్రాజెక్టు పేరు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మరియు బతుకమ్మ సంబరాలు. తెలంగాణ అంటేనే సంస్కృతి మరియు సాంప్రదాయం అనగానే పండుగలు. పూర్వం నుండి మనం చాలా పండుగలను జరుపుకుంటూ వస్తున్నాము. కానీ అందులో ప్రధానంగా బతుకమ్మ మరియు బోనాల పండుగ చాలా ప్రసిద్ధి. తెలంగాణ ఉద్యమంలో సమయంలో చాలామంది మహిళలకు బతుకమ్మ మరియు బోనాలు చాలా రకాలుగా మార్గమయ్యాయి. అప్పటి నుండి అవి వారి జీవితాలలో ఒక భాగం అయిపోయింది. తెలంగాణ అవతరించిన 2014 నుండి ఈ బతుకమ్మ సంబరాలను ఇంకా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అప్పటి నుండి ఇది రాష్ట్ర పండుగగా కూడా గుర్తించడం జరిగింది. ఈ పండుగ దాదాపు 100 సంవత్సరాల నుండి జరుపుకుంటూ వస్తున్నాము. తెలుగులో బతుకమ్మ అనగా మాతృదేవత సజీవంగా వచ్చింది అని అర్థం. నా తర్వాత నా స్నేహితురాలు అనుసరించనున్నది. నేను చెప్పబోయే విషయం తెలంగాణ యాస భాషకు కిరీటం. సమాజంలో నివసించే వ్యక్తులు ఆదరించే సంస్కృతి సంప్రదాయాలు, భాషతో ముడిపడిన బంధం, ఆత్మీయతకు తెలంగాణ పెట్టింది పేరు. తెలంగాణ నేల అనేక రకమైన సంప్రదాయాలు, సంస్కృతికి అర్థం పట్టే విధంగా ఉంటుంది. నేడు సినిమా రంగంలో కూడా ఈ యాసకు గొప్ప ప్రాముఖ్యత ఇస్తున్నారు. తెలంగాణ యాసలో రచయితలు కావ్యాలు, నాటకీయాలు, పాటలు రచించారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఈ యాస సాహిత్యము గట్టిగా కదిలించింది. నా తర్వాత వివరాలు నా స్నేహితురాలు అనుసరించింది. తెలంగాణలో బతుకమ్మ తర్వాత ఆకర్షణీయమైన పండుగ బోనాల పండుగ. తెలంగాణలో మనం జరుపుకునే ప్రతి పండుగకు ప్రత్యేకమైన నేపథ్య చారిత్రకం ఖచ్చితంగా ఉంటుంది. మనం జరుపుకునే తెలంగాణ పండుగలలో ప్రతి పండుగకు సంస్కృతిని సైతం చాటి చెప్పే రకంగా ఉంటుంది. బోనాల పండుగ అనేది ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్క మహిళ పాలు మరియు బెల్లంతో అన్నంను వండి ఆ అన్నంను దేవతకు సమర్పిస్తారు. ఆ అన్నంనే బోనమని అంటారు. కొత్త కుండలో ఆ అన్నంను తయారు చేసి భక్తి శ్రద్ధలతో తాళాలు మరియు డప్పుల మేళాలతో ప్రదర్శనలతో విడికి తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అలా సమర్పించిన నైవేద్యాన్ని బోనమని అంటారు. ఇలా బోనంను సమర్పించడం ద్వారా, గ్రామ దేవతలకు సమర్పించడం ద్వారా ఎలాంటి అంటువ్యాధులు రాకుండా ఉంటాయని ఒక గొప్ప నమ్మకము. ఈ పండుగను దాదాపు 1000 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నాము. మొదటిగా భాగ్యనగరంలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో మొదటి బోనంను ఎత్తుతారు. రెండో బోనంను మల్కంపేట రేణుకాయలమ్మ దగ్గర, మరియు మూడవ బోనంను సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర ఎత్తుతారు. నా తర్వాత నా స్నేహితురాలు కొనసాగించనున్నది. నేను చెప్పబోయే విషయం తీరొక్క పూల పండుగ తెలంగాణ బతుకమ్మ. తెలంగాణలో సంవత్సరం అంతా ఆడపడుచులందరూ ఎదురు చూసే పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ ఆశ్వయుజ మాసం పెద్దల మాసం నాడు మొదలవుతుంది. పెద్దల మాసాన్ని పెద్దల పండుగగా కూడా అంటారు. బతుకమ్మను ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ అంటేనే ఆట, పాట, మాటలు. బతుకమ్మను ఆలయ గోపుర ఆకారంలో తయారు చేస్తారు. పసుపుతో గౌరమ్మను చేసి అమ్మవారి రూపంగా భావించి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. బతుకమ్మను రంగురంగు పూలతో తయారు చేస్తారు. ప్రధానంగా తంగేడు పూలను ఉపయోగిస్తారు. తెలంగాణ రాష్ట్రం తంగేడు పువ్వులను రాష్ట్ర పుష్పంగా గుర్తించడం జరిగింది. బతుకమ్మను తయారు చేయడానికి ఇంకా టేకు పువ్వులు, గునుగు పువ్వులు, కలువ పువ్వులు, అన్ని పువ్వులు. వీటిలో బతుకమ్మ గౌరీదేవి స్వరూపం. నా తర్వాత నా స్నేహితురాలు అనుసరించింది. నేను చెప్పబోయే విషయం బతుకమ్మ పేర్లు. 9 రోజులు మనం బతుకమ్మని 9 పేర్లతో కొలుచుకుంటాము. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మగా, రెండవ రోజు అటుకుల బతుకమ్మగా, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మగా, 4వ రోజు నానబియ్యం బతుకమ్మగా, 5వ రోజు అట్ల బతుకమ్మగా, 6వ రోజు అలిగిన బతుకమ్మగా, 7వ రోజు వేపకాయ బతుకమ్మగా, 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మగా, 9వ రోజు సద్దుల బతుకమ్మగా కొలుచుకుంటాం. ఇలా ఒక్కో పేరుతో పిలుచుకుంటూ 9 రోజులు మనం బతుకమ్మను కొలుచుకుంటూ బతుకమ్మ ఉయ్యాలో అని పాడుకుంటూ మహిళలు వాళ్ళ కష్ట సుఖాలను, భక్తి భాయాలను పంచుకుంటారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి చిహ్నం. తెలంగాణ మహిళలు బతుకమ్మ పండుగను వాళ్ళ ఆరాధ్య పండుగగా కొలుస్తారు. బతుకమ్మ పండుగను చప్పట్లతోనే కాకుండా కోలాటాలతో ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. చివరి రోజు బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేసి వచ్చి ఆడపడుచులందరూ సత్తులను పంచుకుంటారు. సత్తులను పల్లీలు, మక్కలు, పెసర్లు, కొబ్బరి, చక్కెర, బెల్లంతో
బతుకమ్మ తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత బతుకమ్మ పండుగకు ఒక స్థానం వహించింది. నేను ఈ సంవత్సరం బతుకమ్మ పండుగను నా కుటుంబంతో ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకున్నాను. నా తర్వాత నా స్నేహితురాలు అనుసరించింది. నేను చెప్పబోయే విషయం దసరా పండుగ ప్రత్యేకత. కనకదుర్గ అమ్మవారిని 9 రోజులు 9 రూపాయలుగా అలంకరించి పూజించి 10వ రోజు అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల దీనిని విజయదశమి లేదా దసరా అని పిలుస్తారు. ఈ పండుగను దేశం మొత్తం జరుపుకుంటుంది, కానీ తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. దసరా పండుగ రోజున పాలపిట్టను చూడడం ఎంతో అదృష్టంగా విజయంగా భావిస్తారు తెలంగాణ వాసులు. ఈ రోజున జమ్మి ఆకులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని పెద్దల ఆశీస్సులు తీసుకొని అలై బలాయ్ చేసుకుంటారు. అలై బలాయ్ అనగా ఒకరికొకరు ప్రేమ ఆప్యాయతతో ఆలింగనం చేసుకోవడం. తెలంగాణ ప్రత్యేక వంటకాలు. దసరా పండుగ రోజున ప్రత్యేకమైన వంటకాలతో భోజనాలు చేస్తారు. ఈ పండుగకు అప్పాలు, గారెలు, అరిసెలు, మేక మాంసం ప్రత్యేకంగా నిలుస్తాయి. కొన్ని ప్రాంతాలలో తెలంగాణ సంస్కృతికి అర్థం చెప్పేలా అలై బలాయ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని గంగిరెద్దు ఆటలు, చిందు భాగవతం, చిరుతల రామాయణం, జానపద కళలతో ఇలాంటి ఎన్నో ఆటపాటలతో దసరా పండుగను ముగిస్తారు. తెలంగాణ ప్రత్యేక నాట్యం పేరిణి శివతాండవం. పేరిణి శివతాండవం అనేది సాధారణంగా మగవారు చేసే నాట్యం. యుద్ధానికి బయలుదేరే ముందు యోధులు శివుని విగ్రహం ముందు నాట్యం చేస్తారు. దీనిని డ్యాన్స్ ఆఫ్ వారియర్ అని కూడా అంటారు. పేరిణి నాట్యం అనేది డ్రమ్స్ యొక్క ప్రతిధ్వనించే దలుగుకు శక్తివంతమైన నాట్యం. కాకతీయ రాజవంశం క్షీణించిన తర్వాత దాదాపు పేరిణి నాట్యం కనుమరుగైపోయింది. ఆ తర్వాత డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు పేరిణి నాట్యానికి పునర్జీవనాన్ని తీసుకొచ్చారు. మాకు ఈ అవకాశం కలిగించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల